లైఫ్లో అయినా కొన్ని నమ్మక తప్పని నిజాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం ఆ నిజాల్ని డైజెస్ట్ చేసుకోలేం. ముఖ్యంగా మనం ఏదైనా ఫెయిల్యూర్ చూసినప్పుడో, మనకు కావాల్సిన వాళ్ళని కోల్పోయినప్పుడో, ఇలా కొన్ని సందర్భాల్లో తిరిగి తెచ్చుకోలేని సందర్భాలు మన లైఫ్లో వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మన మనసు ఎలా ఉండాలి, మనం ఎంత కఠినంగా మారిపోవాలి, ఇది అందరికీ జరుగుద్ది ఏదో ఒక సందర్భంలో. కొంతమందికి రిపీటెడ్గా వాళ్ళ లైఫ్లో వస్తూనే ఉంటుంది. ఎక్కువ ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో మన మనసు ఎంత కఠినంగా ఉండాలనేదే పెద్ద క్వశ్చన్ అనమాట. నా లైఫ్లో ఇలా జరిగినప్పుడు నేనేం చేస్తాను, నేనేం చేశాను, ఇదే క్వశ్చన్. ఇలా జరిగినప్పుడు నా లైఫ్లో అంతే కసిగా చాలా ఎక్కువ పని చేస్తాను. ఆ పనే టార్గెట్గా పెట్టుకుంటాను. నా లైఫ్ పర్పస్ ఏంటి, దాన్ని అచీవ్ చేసి అప్పుడు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలనుకుంటాను. అంటే మనకు ఒక కష్టం కలిగినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు, ఎవరన్నా మన వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, లేదా మన లైఫ్లో చాలా పెద్ద దెబ్బ తగిలినప్పుడు మనం ఏం చేయాలి అనేది ఎవరికైనా పెద్ద క్వశ్చన్ అనమాట. ఒకటేసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అయ్యో మనం ఏం చేయొద్దు అని మనం కూర్చోవడం కాదు. ఏదో ఒకటి మన లక్ష్యం కోసం ఏదో ఒక స్థాయిలో, చాలా చిన్న స్థాయిలో అయినా మనం దానికోసం ఫైట్ మొదలెట్టాలి. దాన్ని చేసి చూపించాలి. ఎందుకంటే అన్నీ కోల్పోయిన తర్వాత మనిషికి ఏం మిగులుతుంది? మనిషి అన్నిటికీ రెడీ అయినప్పుడు పోరాటమే కదా. ఆ పోరాటం చేసి ఏదో ఒక రంగంలో మనదంటూ ఒక ముద్ర వేసుకోవాలి. కొన్ని లక్షల మంది మనసుల్లో మనం మిగిలిపోవాలి. ఆ తర్వాతే ఈ జీవితాన్ని వదిలిపెట్టాలి. ఆ లక్ష్యం పెట్టుకున్న వాడు చిన్న చిన్న విషయాలకి, అంటే ఏదో కోల్పోయానో, ఏదో పరీక్షలో ఫెయిల్ అయ్యానో, లేదా ఎవరో మనల్ని వదిలేసి వెళ్ళిపోయారనో ఏమీ గుర్తురావు వాళ్ళకి. వచ్చినా మనం ఎందుకు పుట్టాం అనేది గుర్తొస్తూ ఉంటుంది, ఎందుకు బతుకుతున్నాం అనేది గుర్తొస్తూ ఉంటుంది. ఎవరికైనా రకరకాల ఆలోచనలు వచ్చి మైండ్ పాడవుతున్నప్పుడు, లేదా మన గోల్ నుంచి డైవర్ట్ అవుతున్నప్పుడు ఒకటి క్వశ్చన్ చేసుకోండి, మనం ఇప్పుడు ఇక్కడ ఇలా ఎందుకున్నాం? ఆ ఒక్క క్వశ్చన్ మనల్ని మనం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే లైఫ్లో ఎవరు వచ్చినా ఎవరు పోయినా, ఏ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏది 100% శాశ్వతం కాదు. ఇది తెలిసినప్పుడు మనిషికి మిగిలేది పోరాటమే కదా.